హాయ్ అండి, మీరు చూస్తున్నారు తెలుగు వెబ్ గురు ఛానల్. నేను మీ సంతోష్. ఈ లెక్చర్లో మనం బిట్వైజ్ కాంప్లిమెంట్ ఆపరేటర్ గురించి నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో ఇది కూడా మనం ప్రీవియస్ వీడియోలో ఏదైతే చెప్పుకున్నామో బిట్వైజ్ ఆపరేటర్, సో దాంట్లో పార్టే. కాకపోతే ఇదేంటంటే ఇది నేర్చుకోవడానికి ముందు మనకి నెగిటివ్ నెంబర్స్ ఎట్లా స్టోర్ అవుతాయి కంప్యూటర్లో అన్నది తెలియాలి. సో దాని మీద బేస్ అయ్యి దీని రిజల్ట్ అనేది ఉంటుంది కాబట్టి దీన్ని సపరేట్ వీడియోలో చేయటం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు బిట్వైజ్ కాంప్లిమెంట్ ఆపరేటర్ అంటే ఏంటి, ఆ కాంప్లిమెంట్ ఆపరేటర్ అనేది ఎలా మనకి సి ప్రోగ్రామింగ్లో వర్క్ అవుతుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బిట్వైజ్ కాంప్లిమెంట్ ఆపరేటర్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో సి ప్రోగ్రామింగ్లో బిట్వైజ్ కాంప్లిమెంట్ ఆపరేటర్ అనేది ఎలా ఉంటుంది, అది ఎలా వర్క్ అవుతుంది అనేది నేర్చుకుందాం. అయితే ఈ వీడియో నేర్చుకోవటానికి ముందు నేను ఏదైతే ప్లేలిస్ట్లో యాడ్ చేశానో, ఓకే, సో హౌ కంప్యూటర్ స్టోర్స్ సైన్డ్ ఇంటిజర్స్ అని చెప్పి నేను యాడ్ చేశానో అది కంపల్సరీగా చూసిన తర్వాతనే మీరు ఈ వీడియో చూడాలి. ఓకే, అప్పుడే మీకు ఇది అర్థం అవుతుందన్నమాట. ఓకే, రైట్. సో బిట్వైజ్ కాంప్లిమెంట్ ఆపరేటర్ని మనం ఈ టిల్ట్ సింబల్తోని రిప్రజెంట్ చేస్తాము. సో ఈ బిట్వైజ్ కాంప్లిమెంట్ ఆపరేటర్ అనేది ఏం చేస్తుంది తెలుసా? సో ఏం చేస్తుంది అంటే కాంప్లిమెంట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఏదైతే మనము దేని మీదైతే బిట్వైజ్ కాంప్లిమెంట్ ఆపరేటర్ అప్లై చేస్తున్నామో, సో ఇది యూనరీ ఆపరేటర్ అండి. అంటే ఒక ఆపరెండ్ మీద దీన్ని అప్లై చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, సో మనము ప్లస్ ఆపరేటర్ అవన్నీ 2 ఆపరెంట్స్ మీద అప్లై చేస్తాం కదా. ప్లస్ అనేది మనకి ఇటు అటు 2 ఆపరెంట్స్ మధ్యలో అప్లై చేస్తాం కదా. అలా కాకుండా యూనరీ ఆపరేటర్ అనమాట ఇది. అంటే సో కేవలం ఒకే ఒక్క ఆపరెండ్ మీద. సో బిట్వైజ్ ఏ అంటే అది ఏం చేస్తుందంటే ఏ అనే వేరియబుల్లో ఏ వాల్యూ అయితే ఉందో దాన్ని బిట్వైజ్ కాంప్లిమెంట్ అనేది చేస్తుందన్నమాట. సో మొత్తానికి బిట్వైజ్ కాంప్లిమెంట్ అనేది ఏంటి, ఏం చేస్తుంది అంటే, సో ఇది సింపుల్గా 1ని 0 కిందకి కన్వర్ట్ చేస్తుంది, 0ని 1 కిందకి కన్వర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు ఒక 10 అనేది ఉందనుకోండి. ఏ ఈక్వల్ టు 10 అనేది ఉందనుకోండి. ఇప్పుడు మనము బిట్వైజ్ కాంప్లిమెంట్ ఏ అన్నామంటే అది ఏమవుతుందంటే ఈ 10ని బైనరీలోకి రిప్రజెంట్ చేసి అక్కడ సో బైనరీలోకి రిప్రజెంట్ చేసి 0s and 1sలోకి రిప్రజెంట్ చేసిన తర్వాత ప్రతి బిట్ని కూడా సో 0ని 1గా 1ని 0గా చేస్తుంది. ఆ వచ్చిన రిజల్ట్ అనేది మనకి ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇది ప్రాక్టికల్గా మనం చూస్తూ నేర్చుకుందాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏ ఈక్వల్ టు 10 అనే దానికే మనము చేసి చూద్దాం ఒకసారి. ప్రోగ్రాము చూసిన తర్వాత అది ఎలా వచ్చింది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం న్యూ ఫైల్ తీసుకుంటున్నాము. సో తీసుకొని సి, నెక్స్ట్ సి, ఇక్కడ పాత్ నేమ్ బిట్వైజ్ కాంప్లిమెంట్ అని చెప్పి ఇస్తున్నాను. సో బిట్వైజ్ కాంప్లిమెంట్ డాట్ సి, ఒక కామెంట్ యాడ్ చేద్దాం. సో ఏమని, ప్రోగ్రామ్ సి. ఓకే, సో మనము యాజ్ యూజువల్ హ్యాష్ ఇంక్లూడ్ స్టేట్మెంట్ రాసేద్దాం, stdio.h. ఓకే, సో ఆ తర్వాత మెయిన్ ఫంక్షన్ కూడా రాసేద్దాం. సో రాసిన తర్వాత ఇప్పుడు మన యాక్చువల్ ప్రోగ్రామ్ రాద్దాం. సో ఏంటి, ఇంట్ ఏ ఈక్వల్ టు 10. సో 10 అనే ఒక ఇంటిజర్ తీసుకుంటున్నాను నేను. తీసుకొని ఇప్పుడు ఈ బిట్వైజ్ కాంప్లిమెంట్ చేస్తే ఏం రిజల్ట్ వస్తుంది అనేది నేను ప్రింట్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఏమంటానంటే కాంప్లిమెంట్ ఏ. ఓకే, సో బిట్వైజ్ కాంప్లిమెంట్ ఏ అంటాను. సో లేదంటే ఇక్కడ టెక్స్ట్ కూడా రాద్దాం. సో బిట్వైజ్ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ అని చెప్పి మనకి ఈ రిజల్ట్ అనేది వచ్చేలాగా ఏర్పాటు చేస్తున్నాను. ఓకేనా, రైట్. సో ఇది సేవ్ చేద్దాం. చేసి ఒకసారి కంపైల్ చేద్దాం. కంపైల్ చేసిన తర్వాత ఒకసారి రన్ చేద్దాం. సో రన్ చేస్తే మనకి రిజల్ట్ ఏమని వచ్చింది, బిట్వైజ్ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ -11 అని వచ్చింది. సో ఏ ఇక్కడ ఏ అని కాకుండా ఏ వాల్యూ వచ్చేలాగా చూద్దామా. సో %d అందాం. %d అని ఇక్కడ ఏ కామా కాంప్లిమెంట్ ఏ అంటున్నాను. సో ఫస్ట్ ఏ అనేది %d ప్లేస్లోకి వస్తుంది అండ్ కాంప్లిమెంట్ ఏ అనేది ఇక్కడికి వస్తుంది. సో బిట్వైజ్ కాంప్లిమెంట్ ఆఫ్
ఏ ఈజ్ ఏ వాల్యూ ఎంత 10, సో బిట్ వైజ్ కాంప్లిమెంట్ ఆఫ్ 10 ఈజ్ అని చెప్పి రిజల్ట్ అన్నది వస్తుంది. సో సేవ్ చేస్తున్నాను. ఓకే, సేవ్ చేసి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో బిట్ వైజ్ కాంప్లిమెంట్ ఆఫ్ 10 ఈజ్ -11. సో 10ని కాంప్లిమెంట్ చేస్తే -11 ఎలా వచ్చింది? సో ఫస్ట్ దీన్ని మనము బైనరీలోకి రిప్రజెంట్ చేసి ఓకే చూద్దామా. సో బైనరీలోకి రిప్రజెంట్ చేయాలంటే మీకు తెలుసు కదా, సో 2 పవర్స్ రాసుకోవాలి. అండ్ 8th bit is reserved for sign. 8th bit is reserved for sign bit. సో ఇది మనము లాస్ట్ క్లాస్లో చెప్పాం కదా. సో సైన్ బిట్ కోసం ఎంఎస్బి అనేది రిజర్వ్ చేయబడుతుంది. రిమైనింగ్ వాటితో మనం వాల్యూని రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది అని మనం ఆల్రెడీ చెప్పాం కదా. సో ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని మనం ఒకసారి వాల్యూని రిప్రజెంట్ చేద్దాం. సో ఏంటండి మన వాల్యూ ఏంటి? +10 కదా. ఓకే, సో +10 కాబట్టి సైన్ బిట్ 0 పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ 10ని రిప్రజెంట్ చేయాలి. సో 10 కంటే తక్కువ ఉండే మ్యాక్సిమం నెంబర్ ఏదండి? 8 కదా. సో 8 దగ్గర 1 పెట్టుకుందాం. సో 10లో 8 ఆల్రెడీ రిప్రజెంట్ చేసాం కాబట్టి ఇంకా 2 ఉంటుంది కాబట్టి 2 దగ్గర 1 పెట్టుకుందాం. మిగతావన్నీ కూడా మనము జీరోస్ పెట్టుకుందాం. సో ఈ విధంగా మనం 10ని రిప్రజెంట్ చేయడం జరిగింది. సో +10ని సో ప్లస్ సైన్ అలాగే వాల్యూ అని చెప్పి ముందు బైనరీలో రిప్రజెంట్ చేసుకున్నాము. సో చేసుకున్న తర్వాత ఇప్పుడు కాంప్లిమెంట్ అప్లై చేయాలి. ఇప్పుడు కాంప్లిమెంట్ అప్లై చేస్తే ఏమొస్తుందండి? సో 0 అనేది 1 అవ్వాలి, 1 అన్నది 0 అవ్వాలి. సో ఇక్కడ 0 అన్నది 1 అవుతుంది, 1 అనేది 0 అవుతుంది. సో ఒకసారి చూడండి, ఇది 1 అవుతుంది, ఇది 1 అవుతుంది, ఇది 0 అవుతుంది, అలాగే ఇది 1 అవుతుంది, ఇది 0, ఇది 1. ఓకే, సో కాంప్లిమెంట్ అంటే అర్థమైందా? సో 0 అనేది 1 అవుతుంది, 1 అనేది 0 అవుతుంది. అలా మనం చేస్తే దాన్ని మనం కాంప్లిమెంట్ అంటాము. ఓకే, సో ఇది మనకు వచ్చినటువంటి రిజల్ట్. ఓకే, సో ఇది మనకు వచ్చినటువంటి బిట్ వైజ్ కాంప్లిమెంట్ యొక్క రిజల్ట్ అనమాట. ఓకే, సో అయితే ఇక్కడ మనము ఒకసారి ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ సైన్ బిట్ అనేది ఏమొచ్చింది? సో కాంప్లిమెంట్ చేసిన తర్వాత సైన్ బిట్ అనేది ఏమొచ్చింది? 1 వచ్చింది. సో 1 వచ్చింది అంటే ఈ నెంబరు ఏ నెంబర్ అవుతున్నట్టు? ఈ నెంబర్ ఏ నెంబర్ అవుతున్నట్టు? నెగిటివ్ నెంబర్ అవుతున్నట్టు. సో ఈ నెంబర్ అనేది సో నెగిటివ్ నెంబర్ అవుతున్నట్టు. సో ఎప్పుడైతే మనం కాంప్లిమెంట్ చేసిన తర్వాత ఎంఎస్బి బిట్ 1 వచ్చిందో దాని అర్థం ఏంటి? సో మనకు వచ్చిన రిజల్ట్ అనేది నెగిటివ్ అవుతున్నట్టు, నెగిటివ్ నెంబర్ వస్తున్నట్టు అనమాట. సో ఎప్పుడైతే మనకి నెగిటివ్ నెంబర్ వచ్చిందో నెగిటివ్ నెంబర్ని ఇప్పుడు కంప్యూటర్ తీసుకువెళ్ళి మెమరీలో స్టోర్ చేయాలి. ఇది ఏదైతే రిజల్ట్ వచ్చిందో ఇది నెగిటివ్ నెంబర్. ఓకే, సో ఇప్పుడే దీన్ని మనం వాల్యూగా కన్వర్ట్ చేసేయకుండా కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఓకే రిజల్ట్ అనేది నెగిటివ్ నెంబర్ వచ్చింది కాబట్టి సో ఈ నెగిటివ్ నెంబర్ని మెమరీలో సేవ్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే ఒక నెగిటివ్ నెంబర్ని మెమరీలో స్టోర్ చేసుకోవాలో అప్పుడు వెంటనే కంప్యూటర్ ఏం చేస్తుందండి? వెంటనే కంప్యూటర్ ఫాలో అయ్యేటటువంటి ఆ స్కీమ్ ఏంటి? సో మనం డిస్కస్ చేసాం కదా, ఏ మెథడ్ ఫాలో అవుతుంది? 2's కాంప్లిమెంట్ మెథడ్ని ఫాలో అవుతుంది అనమాట. సో 2's కాంప్లిమెంట్ అంటే ఏంటి? 2's కాంప్లిమెంట్ అంటే సో ఏదైతే నెంబర్ని మనం రిప్రజెంట్ చేయాలి అనుకుంటున్నామో ఓకే సో అది ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఓకే, సో ఇది మనకు వచ్చినటువంటి నెంబర్ నెగిటివ్ నెంబర్. ఇప్పుడు బిట్ వైజ్ కాంప్లిమెంట్ చేసిన తర్వాత మనకు వచ్చినటువంటి నెగిటివ్ నెంబర్ ఇది. సో ఎప్పుడైతే ఒక నెగిటివ్ నెంబర్ని కంప్యూటర్ మెమరీలోకి తీసుకువెళ్ళి స్టోర్ చేయాలో 2's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేసేస్తుంది అనమాట. ఫైండ్ అవుట్ చేసి ఆ 2's కాంప్లిమెంట్ని సిస్టంలో స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. సో దీని యొక్క 2's కాంప్లిమెంట్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? సో 1's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. సో ఏదైతే ఇది ఉందో దీనికి 1's కాంప్లిమెంట్ అనేది మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో 1's కాంప్లిమెంట్ అంటే ఏంటి? 1 0 అవుతుంది, 0 1 అవుతుంది. ఓకే, సో 4 zeros 1 0 1 0. సో దీనికి 1's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేసి సో చేసిన తర్వాత
దానికి ఏం చేయాలండి 1 యాడ్ చేయాలి. సో చేస్తే 1 యాడ్ చేస్తే ఏదైతే రిజల్ట్ వస్తుందో అదే మనకి 2's కాంప్లిమెంట్ రిజల్ట్గా మనము తీసుకోవాలి. సో ఏదైతే బిట్ వైజ్ కాంప్లిమెంట్ చేయగా మనకి రిజల్ట్ వచ్చిందో ఆ రిజల్ట్ అనేది ఎంఎస్బి బిట్ 1 ఉంది కాబట్టి అది నెగిటివ్ నెంబర్. సో నెగిటివ్ నెంబర్ అనగానే సిస్టమ్ యాజ్ ఇట్ ఈజ్గా వచ్చిన రిజల్ట్ని స్టోర్ చేసేది, దానికి 2's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తుంది. సో 2's కాంప్లిమెంట్ అంటే ఏంటి? సో ఆ వచ్చిన నెంబర్ ఏదైతే ఉందో దానికి 1's కాంప్లిమెంట్ చేయాలి, చేయగా వచ్చిన రిజల్ట్కి 1 యాడ్ చేయాలి. ఓకే, సో 1 యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకి? సో ఇక్కడ 0 1, సో 0 1 యాడ్ చేస్తే ఏమొస్తుందండి? 1 వస్తుంది. అంతేనా? మిగతావన్నీ యాజ్ ఇట్ ఈజ్గా ఇలా మనం వేసేయచ్చు. సో రిమైనింగ్ బిట్స్ అన్నీ యాజ్ ఇట్ ఈజ్గా వేసేసాను. సో ఎప్పుడైతే మనము 1's కాంప్లిమెంట్ చేసి ఆ 1's కాంప్లిమెంట్కి 1 యాడ్ చేసామో అప్పుడు మనకు వచ్చే రిజల్ట్ అన్నది 2's కాంప్లిమెంట్ అనమాట. అప్పుడు మనకు వచ్చే రిజల్ట్ అనేది 2's కాంప్లిమెంట్. సో ఇప్పుడు దీని యొక్క వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయండి. సో ముందు అన్ని జీరోస్ ఉన్నాయి కాబట్టి ఓకే, లాస్ట్ 4 డిజిట్స్ కూడా 1 0 1 1 ఉన్నాయి. లాస్ట్ 4 డిజిట్స్ కూడా 1 0 1 1. ఓకే, సో 1 0 1 1 అంటే దాని వాల్యూ ఎంత అండి? 8 + 2 + 1. సో 8 + 2 10 + 1 ఎంత అయింది? 11 అయ్యింది. అర్థమైందా మీకు? సో అంటే దీని వాల్యూ 11 అనమాట. సో ఏదైతే మనము బిట్ వైజ్ కాంప్లిమెంట్ చేసామో బిట్ వైజ్ కాంప్లిమెంట్ చేసిన తర్వాత ఆ వచ్చిన రిజల్ట్ అన్నది నెగిటివ్ అయితే, అంటే ఎంఎస్బి అనేది 1 వస్తే కనుక కంపల్సరీగా మనం ఏం చేయాలి? దానికి 2's కాంప్లిమెంట్ కట్టాలి. సో 2's కాంప్లిమెంట్ చేయగా వచ్చిన రిజల్టే మనకి ఫైనల్ రిజల్ట్ అనేది అవుతుందన్నమాట. ఓకే, సో కాబట్టి మనం ఎప్పుడైతే 10కి బిట్ వైజ్ కాంప్లిమెంట్ చేసామో బిట్ వైజ్ కాంప్లిమెంట్ చేయగానే సిస్టమ్ ఏం చేస్తుంది? సో బిట్ వైజ్ కాంప్లిమెంట్ ఏ నెంబర్కైనా చెయ్యు, ఆ వచ్చిన రిజల్ట్ అనేది ఎంఎస్బి చూసుకొని అది నెగిటివ్ నెంబర్ అయితే సో మళ్ళా దీనికి 2's కాంప్లిమెంట్ కట్టి సిస్టంలో స్టోర్ చేస్తుంది అనమాట. సో నెగిటివ్ నెంబర్ కాబట్టి అది 2's కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాతే మెమరీలో స్టోర్ చేస్తుంది కాబట్టి సో దీనికి 2's కాంప్లిమెంట్ కట్టి ఆ వాల్యూని స్టోర్ చేస్తుంది. సో మనకి వచ్చిన నెంబరు నెగిటివ్ నెంబర్ కాబట్టి మనం దీనికి మైనస్ యాడ్ చేసుకోవాలి. సో -11 అనేది మనకి రిజల్ట్ వచ్చినట్టు అనమాట. సో అందుకే కదా మనకి ఇక్కడ రిజల్ట్ ఏమొచ్చింది? సో 10కి బిట్ వైజ్ కాంప్లిమెంట్ చేస్తే -11 అనేది రావటం జరిగింది. సో ఎందుకు -11 వచ్చింది? ఎందుకంటే మనం 10ని బైనరీలో రిప్రజెంట్ చేసి 1's కాంప్లిమెంట్ చేశాక మనకి వచ్చినటువంటి నెంబర్ నెగిటివ్ నెంబర్ కాబట్టి సో సిస్టమ్ నెగిటివ్ నెంబర్ని స్టోర్ చేయాలంటే దానికి 2's కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేసి స్టోర్ చేస్తుంది కాబట్టి మనకి ఏం చేయాలి? వచ్చిన రిజల్ట్ని 2's కాంప్లిమెంట్ కట్టాలి. అంటే 1's కాంప్లిమెంట్ చేసి 1 యాడ్ చేయాలి, చేస్తే 2's కాంప్లిమెంట్ వస్తుంది. సో దాన్ని మనకి రిజల్ట్గా కంప్యూటర్ అనేది డిక్లేర్ చేస్తుంది అనమాట. కాబట్టి 10కి మనకి -11 అనేది రావటం జరిగింది. ఓకే, సో అలాగే ఇంకొక నెంబర్ ఏదైనా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 35. ఓకే, సో 35కి మనం క్యాలిక్యులేట్ చేసామనుకో ఏమొస్తుందో చూద్దామా? సో సేవ్ చేసి కంపైల్ చేస్తున్నాను, ఎగ్జిక్యూట్ చేస్తే సో బిట్ వైజ్ కాంప్లిమెంట్ ఆఫ్ 35 ఈజ్ -36. సో -36 వచ్చిందంట 35 చేస్తే. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో ఈసారి ఏ వాల్యూ వచ్చి 35 తీసుకున్నాము. సో 35కి కాంప్లిమెంట్ చేయాలి. సో ముందు మనం చేయాల్సినటువంటి పని ఏంటి? సో 35 + 35కి బైనరీలో రిప్రజెంట్ చేసుకోవాలి. సో ప్లస్ అంటే సైన్ బిట్ 0 పెట్టుకుంటాం. ఇప్పుడు 35 రిప్రజెంట్ చేయాలంటే సో 32 దగ్గర 1 పెట్టుకోవాలి. ఇంకా 3 ఉంటుంది కదా, సో 3 ఎలా వస్తుంది? సో 3 కంటే తక్కువ ఉండే నెంబరు మ్యాక్స్ నెంబరు 2 కాబట్టి సో 3లో 2 రిప్రజెంట్ అయిపోయింది, ఇంకా 1 ఉంటుంది కాబట్టి 1. ఓకే, సో 32 + 2 + 1 అంటే 32 2 34 + 1 35 అయింది కదండి. సో ఇప్పుడు మిగతా అన్నిటి దగ్గర మనం ఏం చేస్తాము? జీరోస్ యాడ్ చేసుకుంటాం. సో ఇక్కడ 0. ఓకే, సో ఇప్పుడు ఇది బైనరీ ఈక్వలెంట్ ఆఫ్ +35 కదండి, రైట్. సో 32 + 2 + 1 35.
ఓకే, సో ఇప్పుడు దీనికి ఏం చేయాలి, కాంప్లిమెంట్ చేయాలి. సో బిట్ వైజ్ కాంప్లిమెంట్ చేయాలి. సో బిట్ వైజ్ కాంప్లిమెంట్ చేస్తే ఏమొస్తుంది, సో 0 1 అవ్వాలి, 0 1 అవ్వాలి, 1 ఏమని 0 అవ్వాలి. సో 1 1 0 1 1 1 0 0. ఓకే, సో 0 అనేది 1 అవ్వాలి, 1 అన్నది 0 అవ్వాలి. సో 1 1 0 1 1 1 0. సో ఇది మనకి వచ్చినటువంటి రిజల్ట్ అనమాట. ఓకే, సో ఏమొచ్చింది మనకి ఇప్పుడు ఈ రిజల్ట్లో, పాజిటివ్ నెంబర్ వచ్చినట్ట నెగిటివ్ నెంబర్ వచ్చినట్ట కాంప్లిమెంట్ చేయగా ఏమొచ్చింది, ఎంఎస్బి బిట్ 1 ఉంది కాబట్టి మనకి ఇది నెగిటివ్ నెంబరు వచ్చినట్టుగా అర్థం. సో ఎప్పుడైతే మళ్ళా నెగిటివ్ నెంబర్ మనకు వచ్చిందో, ఎప్పుడైతే మనకి నెగిటివ్ నెంబర్ అనేది వచ్చిందో, సో వెంటనే కంప్యూటర్ ఏం చేస్తుంది, సో దీనికి 2's కాంప్లిమెంట్ కట్టి స్టోర్ చేస్తుంది అనమాట. సో దీనికి 2's కాంప్లిమెంట్ కడితే ఏమవుతుందండి, సో 2's కాంప్లిమెంట్ చేయాలంటే ముందు మనం ఏం చేయాలి, 1's కాంప్లిమెంట్ చేయాలి. సో 1's కాంప్లిమెంట్ అంటే ఏంటి, 0 1 0 0 0 1 1. ఓకే, సో 1's కాంప్లిమెంట్ చేసాము. 1's కాంప్లిమెంట్ చేస్తే మనకి ఇది వచ్చింది. ఇప్పుడు దీనికి ఏం చేయాలండి, 1 యాడ్ చేయాలి. సో 1 యాడ్ చేయగా వచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో అది మనకి 2's కాంప్లిమెంట్ రిజల్ట్ అనమాట. సో 1 యాడ్ చేయగా రిజల్ట్ అనేది ఏమొస్తుంది, సో 1 1 యాడ్ చేస్తే మనకి 0 వస్తుంది అండ్ క్యారీ బిట్ వచ్చి 1 వస్తుంది, అంతే కదా. సో క్యారీ బిట్ వచ్చి 1 వస్తుంది. మళ్ళీ 1 1 యాడ్ చేయాలి. మళ్ళీ 1 1 యాడ్ చేస్తే ఈసారి ఏమొస్తుంది, 0 వస్తుంది. సో 0 వచ్చి మళ్ళీ క్యారీ బిట్ అనేది 1 వస్తుంది, మళ్ళీ క్యారీ బిట్ అనేది 1 వస్తుంది. సో ఇప్పుడు 0 1 యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందండి, 1 వస్తుంది. సో 0 1 యాడ్ చేస్తే 1 వస్తుంది. ఇంకా క్యారీ ఏం లేదు కాబట్టి ఈ బిట్స్ ఇలాగా ఇక్కడ వేసేయచ్చు మనం. ఏ నెంబర్కి ఈక్వలెంటో చూడండి, 1 0 0 1 0 0. ఇవి ఎలాగో జీరోస్ కాబట్టి 1 0 0 1 0 0 అంటే 00. సో 1 0 0 1 0 0 అంటే ఆ నెంబర్ దేనికి ఈక్వలెంట్ అవుతుంది, సో 32 దగ్గర 1, ఓకే, అలాగే 4 దగ్గర 1. సో 32 + 4 అంటే ఎంత వస్తుంది మనకి, సో 36 వస్తుంది. వచ్చింది నెగిటివ్ నెంబర్ కాబట్టి మనం ఏం చేయాలి, -36 అన్నది వేసుకోవాలి. సో అందుకే మనకి ఏమైంది, సో 35కి మనం బిట్ వైజ్ కాంప్లిమెంట్ చేస్తే -36 రావటం అనేది జరిగింది. అర్థమవుతుందా. సో బిట్ వైజ్ కాంప్లిమెంట్ చేస్తుంది, చేసిన తర్వాత వచ్చిన నెంబరు నెగిటివ్ నెంబర్ అయితే దానికి 2's కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేసి స్టోర్ చేసుకుంటుంది అని చెప్తున్నాను అనమాట. ఓకేనా. సో వచ్చింది నెగిటివ్ నెంబర్ అయితే, పాజిటివ్ నెంబర్ అయితే యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు పాజిటివ్ నెంబర్కి చూసాం కదా, అలాగే నెగిటివ్ నెంబర్కి కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు ఏ ఈక్వల్ టు -75. సో -75కి మనము కాంప్లిమెంట్ చేయాలి. సో -75కి ముందు రిప్రజెంట్ చేద్దాము. సో -75 అంటే మనం ఎలా రిప్రజెంట్ చేయాలి, సో మైనస్ నెంబర్ని బైనరీలోకి కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చేయాలండి, 2's కాంప్లిమెంట్ కట్టాలి. సో ముందే ఇప్పుడు 2's కాంప్లిమెంట్ కడతాం, ఎందుకంటే ఫస్ట్ మనం తీసుకున్న నెంబరే నెగిటివ్ నెంబర్ కాబట్టి. ఫస్ట్ మనం 2's కాంప్లిమెంట్ కట్టేద్దాం. అంటే ముందు మనము +75కి +75కి రిప్రజెంట్ చేయాలి, చేసిన తర్వాత 2's కాంప్లిమెంట్ కట్టాలి, అంతే కదా. సో 0 పెట్టుకున్నాను. సో 75కి రిప్రజెంట్ చేయాలి. సో 64. సో 75లో 64 రిప్రజెంట్ చేసేస్తే ఇంకా ఎంత ఉంటుంది, 11 ఉంటుంది. సో 11 కంటే తక్కువ ఉండే మ్యాక్సిమం నెంబర్ 8. ఓకే, సో 11లో 8 రిప్రజెంట్ చేస్తే ఇంకా 3 ఉంటుంది కాబట్టి 2 దగ్గర 1, 1 దగ్గర 1 పెట్టుకోవాలి. రిమైనింగ్ అన్నీ కూడా జీరోస్ పెట్టుకోవాలి. ఓకే, సో 64 + 8 72 + 2 74 + 1 75. సో +75కి ముందు రిప్రజెంట్ చేసాము, చేసిన తర్వాత దానికి 2's కాంప్లిమెంట్ కట్టాలి. అంటే ముందు 1's కాంప్లిమెంట్ కట్టి 1 యాడ్ చేయాలి కదా. సో 1's కాంప్లిమెంట్ కడదామా. సో 0 అనేది 1 అవుతుంది, 1 అనేది 0 అవుతుంది, 0. సో ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలండి, సో ఇది 1's కాంప్లిమెంటు. సో 1's కాంప్లిమెంట్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, దానికి 1 యాడ్ చేయాలి. సో 1's కాంప్లిమెంట్ వచ్చిన తర్వాత దానికి 1 యాడ్ చేయాలి.
సో చేస్తే ఏదైతే రిజల్ట్ వస్తుందో అది -75 అవుతుందన్నమాట. ఓకే, సో దీనికి 1 యాడ్ చేస్తే ఏమొస్తుందండి, 0 1 యాడ్ చేస్తే ఏమొస్తుంది, 1 అవుతుంది. ఓకే, ఇంకా క్యారీ ఏం లేదు కాబట్టి ఈ బిట్స్ అన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ మనం వేసేసుకోవచ్చు. ఓకేనా, సో ఈ విధంగా మనకి 2's కాంప్లిమెంట్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇది -75కి కరెక్ట్గా రిప్రజెంట్ చేసే విధానం ఇది. సో -75కి బైనరీ ఈక్వలెంట్ ఇది. సో ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి, కాంప్లిమెంట్ చేయాలి. ఓకే, సో a = -75 తీసుకున్నాం కాబట్టి ముందు ఏలో -75 స్టోర్ అవ్వాలి సిస్టంలోకి వెళ్ళి, అంటే సిస్టమ్ ఏం చేస్తుంది, 2's కాంప్లిమెంట్ కట్టి స్టోర్ చేసుకుంటుంది. సో దీన్ని స్టోర్ చేసింది ఇప్పుడు మెమరీలో. ఇప్పుడు కాంప్లిమెంట్ చేస్తాం మనం. సో కాంప్లిమెంట్ అంటే ఏంటి, సో కాంప్లిమెంట్ a కాంప్లిమెంట్ -75 చేస్తాం. సో ఎప్పుడైతే కాంప్లిమెంట్ -75 చేస్తామో అప్పుడు ఏమవుతుందండి, కాంప్లిమెంట్ చేస్తే 1 అనేది 0 అవుతుంది, 0 అనేది 1 అవుతుంది కదా. సో 0 1 అవుతుంది, 1 అనేది 0 అవుతుంది. సో 0 1 0 1 0. సో 1 అనేది 0 అవుతుంది, 0 అనేది 1 అవుతుంది. సో ఇది మనకి బిట్ వైజ్ కాంప్లిమెంట్ రిజల్ట్ అనమాట. సో ఇప్పుడు బిట్ వైజ్ కాంప్లిమెంట్ చేస్తే మనకి పాజిటివ్ నెంబర్ వచ్చిందా, నెగిటివ్ నెంబర్ వచ్చిందా, ఏ నెంబర్ వచ్చింది, 0 అంటే పాజిటివ్ నెంబర్ వచ్చినట్టు. సో ఎప్పుడైతే పాజిటివ్ నెంబర్ వచ్చిందో ఇంకా మనం దీనికి మరి ఇంకా 2's కాంప్లిమెంట్లో ఏం కట్టక్కర్లేదు, డైరెక్ట్గా దీని వాల్యూ ఎంత చూసేసి మనం దాన్ని వేసేసుకోవచ్చు. ఓకే, సో ఎంత దీని వాల్యూ చూడండి, 1001010 అంట. సో 1001010 అంటే ఎంత, 64 + 8 72 + 2 ఎంత వచ్చింది, 74 వచ్చింది. అది కూడా పాజిటివ్ నెంబర్, పాజిటివ్ 74 అనేది మనకి రావటం అనేది జరిగింది. సో a = -75 అనేది ఇచ్చి మనం కాంప్లిమెంట్ చేస్తే మనకి 74 అనేది రావడం జరిగింది. ఓకే, సో ఎలా వచ్చింది, ముందు a = -75 ఇనీషియల్గానే మనం నెగిటివ్ నెంబర్ తీసుకుంటున్నాం కాబట్టి దానికి 2's కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎలా వస్తుంది 2's కాంప్లిమెంట్, ముందు పాజిటివ్ 75కి రిప్రజెంట్ చేసుకొని దానికి 1's కాంప్లిమెంట్ చేసి దానికి 1 యాడ్ చేస్తే మనకి 2's కాంప్లిమెంట్ అనేది వచ్చింది. సో ఇది యాక్చువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ -75. వచ్చిన తర్వాత దానికి కాంప్లిమెంట్ చేస్తున్నాం మనం. దానికి కాంప్లిమెంట్ చేస్తే మనకి ఏమైంది, సో 010010110 అనేది వచ్చింది. సో దానికి ఈక్వలెంట్ ఏది అని చూస్తే మనకి 74 అనేది రావటం జరిగింది. సో ఇప్పుడు ఇంకా మనము దీనికి 2's కాంప్లిమెంట్లు అవి కట్టక్కర్లా, ఎందుకు, సో మనకి కాంప్లిమెంట్ చేయగా వచ్చిన రిజల్ట్ ఏంది, 0. సో 0 అంటే ఏంటి, పాజిటివ్ నెంబర్. సో పాజిటివ్ నెంబర్ కాబట్టి ఇంకా మనం ఏం చేయక్కర్లేదు, యాజ్ ఈజ్గా తీసుకోవచ్చు. సో a = -75 చేస్తే రిజల్ట్ అనేది 74 వస్తుందట. అది ప్రాక్టికల్గా ఒకసారి చెక్ చేసేద్దాం మనం. సో -75 తీసుకుంటే, -75 తీసుకున్నాను, సేవ్ చేసి ఒకసారి కంపైల్ చేసి రన్ చేస్తే మనకి ఏమవుతుంది, బిట్ వైజ్ కాంప్లిమెంట్ ఆఫ్ -75 ఈజ్ 74 రావడం జరిగింది. ఓకే, సో ఈసారి -47 తీసుకుందాం. సో -47 తీసుకొని ఎంత వస్తుందో చూద్దాం. ఓకే, సో కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి 46 అనేది వస్తుందంట. ఓకే, సో ప్రాక్టికల్గా చూసేద్దాం ఒకసారి. సో ఇనీషియల్గానే నెగిటివ్ నెంబర్ తీసుకున్నాం కాబట్టి ఏం చేయాలి, దీని యొక్క 2's కాంప్లిమెంట్ ముందే మనం కట్టాలి. ఎందుకు, -47 ఏకి అలర్ట్ అయ్యి మెమరీలో స్టోర్ అవ్వాలి అంటే ముందే 2's కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది కంప్యూటర్. ఓకే, సో 2's కాంప్లిమెంట్ ఎలా వస్తుందండి, సో ముందు పాజిటివ్ 47కి రిప్రజెంట్ చేసేయాలి. సో పాజిటివ్ 47 అంటే 64 0. సో 47 కంటే మ్యాక్సిమం నెంబర్ ఏది తక్కువలో ఉండేది 32. సో 47లో 32 రిప్రజెంట్ చేస్తామంటే ఇంకా మనకి ఎంత ఉంటుంది, 15 ఉంటుంది కదా. సో 8 దగ్గర 1 పెట్టుకుంటాము, ఇంకా 7 ఉంటుంది. సో 1 1 1. ఓకే, సో ఒకసారి చూడండి, 32 + 8 40 44 46 47 సరిపోయింది కదా. సో 16 దగ్గర 0 పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, రైట్. సో ఇది +47కి రిప్రజెంటేషన్. సో దీనికి ఇప్పుడు 2's కాంప్లిమెంట్ కట్టాలి అంటే ఏం చేయాలి, 1's కాంప్లిమెంట్ కట్టి 1 యాడ్ చేయాలి కదా. సో 1's కాంప్లిమెంట్ చేసేద్దామా. సో 1's కాంప్లిమెంట్ చేస్తే 1 1 0 1
ఇంక ఇవన్నీ 1లు కాబట్టి 0లు అయిపోతాయి. ఓకే, సో ఇది 1's కాంప్లిమెంట్ కట్టాము. కట్టిన తర్వాత దానికి ఏం చేయాలండి, 1 యాడ్ చేయాలి. సో 1 యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకి, సో 1's కాంప్లిమెంట్ కట్టి 1 యాడ్ చేస్తే ఏమొస్తుంది, సో 0 1 యాడ్ చేస్తే ఏమొస్తుందండి, 0 1 యాడ్ చేస్తే 1 వస్తుంది. క్యారీ ఏం లేదు కాబట్టి ఇంకా ఈ బిట్స్ అన్నీ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ వేసేసుకోవచ్చు. సో 1. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇది 2's కాంప్లిమెంట్ ఆఫ్ +47 కదండి. సో -47కి మనం బైనరీ క్యాలిక్యులేట్ చేసాము. బైనరీ ఈ విధంగా ముందు కంప్యూటర్లో స్టోర్ అవుతుంది. -47 తాలూకా బైనరీ ఈ విధంగా స్టోర్ అవుతుంది. అయిన తర్వాత ఇప్పుడు కాంప్లిమెంట్ చేయాలి. అంటే దీనికి 1's కాంప్లిమెంట్ అనేది అప్లై అవుతుందన్నమాట. సో 1's కాంప్లిమెంట్ అప్లై అయితే ఏమవుతుంది, సో 1 అనేది 0 అవుతుంది, 0 అనేది 1 అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకి 1 అనేది 0 అవుతుంది, 0 అనేది 1 అవుతుంది. సో కాంప్లిమెంట్ చేయగా వచ్చిన రిజల్ట్ అనేది MSB 0 ఉంది కాబట్టి మనకి పాజిటివ్ నెంబర్ వచ్చినట్టు. కాబట్టి ఇంకా మరి మనం దీనికి ఏమి 2's కాంప్లిమెంట్ ఏమి కట్టక్కర్లేదు, డైరెక్ట్గా దీన్నే రిజల్ట్గా అనౌన్స్ చేసేయచ్చు. సో లెఫ్ట్ 2 zeros ఉన్నాయి కాబట్టి 101110. సో 101110 అంటే ఏమవుతుందండి, సో 10110 అంటే దీని యొక్క వాల్యూ ఏమవుతుందో చూడండి. 32 + 8 40, 44 + 2 46. అంటే -47కి మనము 2's కాంప్లిమెంట్ చేస్తే, -47కి మనము 2's కాంప్లిమెంట్ చేస్తే +46 అన్నది రావటం జరుగుతుంది. -47కి 2's కాంప్లిమెంట్ చేస్తే మనకి +46 అనేది రావడం జరుగుతుంది. మీకు అర్థమైందా? సో ఈ విధంగా కాంప్లిమెంట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో బిట్ వైజ్ కాంప్లిమెంట్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, సో ఒకసారి ఈ 2 కేసెస్ కూడా ఏం చేసామనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఓకే, సో పాజిటివ్ నెంబర్ ఇనీషియల్గా తీసుకుంటే ఏం చేస్తున్నాము, నెగిటివ్ నెంబర్ ఇనీషియల్గా తీసుకుంటే ఏం చేస్తున్నాం. సో ఇనీషియల్గా మనము పాజిటివ్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి. పాజిటివ్ నెంబర్ తీసుకుంటే, సో ఇనీషియల్గా పాజిటివ్ నెంబర్ తీసుకున్నాం కాబట్టి దీన్నే బైనరీలోకి సిస్టమ్ కన్వర్ట్ చేసుకుంటుంది. కాబట్టి ఇనీషియల్గా మనం ఏమి 2's కాంప్లిమెంట్ కట్టము. ఎప్పుడైతే మనం కాంప్లిమెంట్ చేస్తామో పాజిటివ్ నెంబర్కి కాంప్లిమెంట్ చేస్తే కంపల్సరీగా నెగిటివ్ నెంబరే వస్తుంది. సో కాబట్టి ఎప్పుడైతే మనం కాంప్లిమెంట్ చేస్తామో చేసిన తర్వాత నెగిటివ్ నెంబర్ వస్తుంది కాబట్టి అప్పుడు 2's కాంప్లిమెంట్ కడతాం మనం. ఓకే, సో ఇనీషియల్గా నెంబర్ తీసుకున్నప్పుడు ఏమి మనం 2's కాంప్లిమెంట్ కట్టము, దానికి బిట్ వైజ్ కాంప్లిమెంట్ అప్లై చేసేస్తాము. సో ఎప్పుడైతే బిట్ వైజ్ కాంప్లిమెంట్ అప్లై చేస్తామో అప్పుడు మనకి ఏమొస్తుంది, పాజిటివ్ నెంబర్కి కాంప్లిమెంట్ చేస్తే నెగిటివ్ నెంబర్ వస్తుంది కాబట్టి అప్పుడు ఆఫ్టర్ బిట్ వైజ్ కాంప్లిమెంట్ మనం ఏం చేయాలి, 2's కాంప్లిమెంట్ కట్టాలి. సో 2's కాంప్లిమెంట్ కట్టి దాన్ని రిజల్ట్గా అనౌన్స్ చేయాలి. అదే మనము నెగిటివ్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి. సో ఇనీషియల్గా నెగిటివ్ నెంబర్ తీసుకుంటున్నాం కాబట్టి నెగిటివ్ నెంబర్ కంప్యూటర్ స్టోర్ చేసుకోవాలి అంటే, ఇనీషియల్గానే మనం ఏం చేయాలి, 2's కాంప్లిమెంట్ కట్టేయాలి. సో ఇనీషియల్గానే 2's కాంప్లిమెంట్ కట్టాలి. ఎందుకంటే ఈ నెంబర్ కంప్యూటర్లో స్టోర్ అవ్వాలంటే 2's కాంప్లిమెంట్ కట్టే స్టోర్ అవుతుంది. సో ఇనీషియల్గా 2's కాంప్లిమెంట్ కట్టి ఆ వచ్చిన రిజల్ట్కి మనం ఏం చేస్తాము, బిట్ వైజ్ కాంప్లిమెంట్ చేస్తామన్నమాట. ఫస్ట్ 2's కాంప్లిమెంట్ కట్టి ఆ వచ్చిన రిజల్ట్కి మనము బిట్ వైజ్ కాంప్లిమెంట్ చేస్తాం. సో నెగిటివ్ నెంబర్ తీసుకుంటే ఇనీషియల్గానే మనం 2's కాంప్లిమెంట్లో రిప్రజెంట్ చేసుకోవాలి. అది నెగిటివ్ నెంబర్ కాబట్టి ఆ 2's కాంప్లిమెంట్ రిజల్ట్ ఏదైతే వస్తుందో దానికి మనము బిట్ వైజ్ కాంప్లిమెంట్ అనేది చేయాలి. ఓకే, సో పాజిటివ్ నెంబర్ అయితే ఇనీషియల్గా మనం ఏం 2's కాంప్లిమెంట్ చేయము, డైరెక్ట్గా కాంప్లిమెంట్ చేసేస్తాము. చేయగా వచ్చిన రిజల్ట్కి మనం 2's కాంప్లిమెంట్ చేయాలి. సో పాజిటివ్ అయితే ముందే కాంప్లిమెంట్ చేసి తర్వాత 2's కాంప్లిమెంట్ చేస్తాం. అదే నెగిటివ్ నెంబర్ అయితే అది నెగిటివ్ నెంబర్ కాబట్టి ఫస్టే మనం 2's కాంప్లిమెంట్లో దాన్ని రిప్రజెంట్ చేసుకొని ఆ తర్వాత బిట్ వైజ్ కాంప్లిమెంట్ అనేది చేస్తామన్నమాట. అర్థమవుతుందా మీకు? సో బేస్డ్ ఆన్ పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబరా అనే దాన్ని బట్టి ఆ మెథడ్ అనేది మారుతుంది. అయితే ఇక్కడ షార్ట్ కట్ కూడా ఒకటి ఉందండి. ఓకే, సో మీరు ఏ నెంబర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకునే నెంబర్ n అనుకుందాం.
సో ఏదైనా ఒక నెంబర్ ఎన్ని మనం తీసుకొని కాంప్లిమెంట్ చేసామనుకోండి, కాంప్లిమెంట్ ఎన్ మనం చేయాలనుకుంటే ఓకే, సో షార్ట్ కట్ ఏంటి అంటే మైనస్ ఆఫ్ n+1 అనేది దాని యొక్క రిజల్ట్ అవుతుందన్నమాట. ఓకే, సో ఒక నెంబర్ యొక్క కాంప్లిమెంట్ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు దాని రిజల్ట్ ఏమవుతుంది, -n+1 అవుతుంది. ఇది షార్ట్ కట్. ఓకేనా, సో మీరు ఏదైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ +35 తీసుకున్నారు. ఓకే, సో నెంబరు n అనేది +35 తీసుకున్నారు అనుకోండి. సో తీసుకుంటే కాంప్లిమెంట్ n చేశారనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, మైనస్ ఆఫ్ +35+1 -+35+1. ఓకే, అంటే పాజిటివ్ 35 కదా. ఓకే, సో -35+1 అంటే ఏమొస్తున్నట్టు, 35+1 అంటే 36. సో కాబట్టి మనకి ఏమొస్తుంది, -36 అనేది రిజల్ట్ వస్తుంది. ఓకే, సో +35కి n +35 అనుకుంటే దానికి కాంప్లిమెంట్ ఏంటి మనకి, -n+1 అంటే -35+1 చేయాలి. చేస్తే సో -36 అన్నది రిజల్ట్ వస్తుంది. అది మనము -47 తీసుకున్నాము, మనకి రిజల్ట్ ఏమొచ్చింది. సో ఇప్పుడు n -47. సో నువ్వు ఏదైనా తీసుకో, సో తీసుకుంటే n ఏ వాల్యూ అయినా తీసుకుంటే రిజల్ట్ ఏమవుతుంది, -n+1. ఇక్కడ n వాల్యూ ఎంత, -47+1. సో n ఏదైతే ఆ n+1 చేసి సైన్ అనేది మైనస్ పెట్టుకోవాలి ముందు. సో ఇక్కడ కూడా -n+1, n అనేది -47, ఇక్కడ నెగిటివ్ వాల్యూ కాబట్టి. సో ఇప్పుడు మనకి ఏమైంది, -47+1 చేస్తే మనకి ఏమొస్తుందండి, -46 వస్తుంది కదా. ఓకే, సో మనకేమొస్తుంది, -46 వస్తుంది ఇక్కడ, అంతేనా. సో ఈ బ్రాకెట్లో ఉండే వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే -46 వస్తున్నట్టు. -46 అంటే, సో మైనస్ అంటే మనకి ఏమొస్తుంది, +46 వస్తుంది అనమాట. మైనస్ అంటే ఏమొస్తుంది, మనకి ప్లస్ వస్తుంది కదా. సో అందుకే మీరు ఏ నెంబర్ అయినా తీసుకోండి, n35 తీసుకుంటే -35+1 -35+1 అది -36 వచ్చింది. అదే -47 తీసుకుంటే -n+1. సో n ఎంత, -47. సో -47+1 అంటే ఎంత వస్తుంది, -46 అంటే దాని అర్థం ఏంటి, దట్ ఈస్ 46. సో ఇలా ఏంటంటే మనకి మీరు n ఎంతైనా తీసుకోండి, ఆ n పాజిటివ్ నెంబర్ అవని నెగిటివ్ నెంబర్ అవని ఏదైనా తీసుకోండి, -n+1 అనేది రిజల్ట్ వస్తుంది. సో దిస్ ఇస్ ద షార్ట్ కట్. ఓకే, సో మీకు డీటెయిల్డ్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేశాను, షార్ట్ కట్ మెథడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ విధంగా మనకి బిట్ వైజ్ కాంప్లిమెంట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు ప్రాక్టికల్గా ఒకసారి పేపర్ మీద ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి, ఈజీగా అర్థమవుతుంది. అలాగే ప్రోగ్రామ్ కూడా సిస్టంలో ప్రాక్టీస్ చేయండి, లాంగ్ టర్మ్ గుర్తుండిపోతుంది. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.